హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ మరియు జాతీయ ఇంజనీరింగ్ కళాశాలల్లో జూన్ 3 నుండి జోసా కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. ప్రతి విద్యార్థికి కూడా ఈ విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు రావడం జరిగింది. మే 18వ తేదీ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఉంది. జూన్ 2వ తేదీ ఈ పరీక్షా ఫలితాలను వెల్లడిస్తారు. ఇప్పటికే దాదాపు కూడా 2.5 లక్షల మంది జేఈఈ మెయిన్స్లో అర్హత సాధించిన విద్యార్థులకు కట్ ఆఫ్ మార్కుల ఆధారంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రిజల్ట్ వచ్చిన తర్వాత జూన్ 3వ తేదీ నుండి జోసా కౌన్సిలింగ్ను 5 దశల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ జోసా కౌన్సిలింగ్ అనేది ఇండియాలోని ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలల్లో మరియు జాతీయ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ యొక్క జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఆధారంగా ఐఐటీల్లోనూ, ఎన్ఐటీల్లోనూ, ట్రిపుల్ఐటీల్లోనూ సీట్లు భర్తీ చేయడం జరుగుతుంది. మొత్తం ఐఐటీల్లో 17,740 సీట్లు ఉన్నాయి. దేశం మొత్తం మీద కూడా ఐఐటీల్లో 17,740 సీట్లు ఉన్నాయి. మరియు ఎన్ఐటి కళాశాలల్లో 24,229 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా ట్రిపుల్ఐటీ కళాశాలల్లో 9,546 మరియు జాతీయ ఇంజనీరింగ్ కళాశాలల్లో 9,402 సీట్లు ఉన్నాయి. ఈ ఇంజనీరింగ్ సీట్లన్నీ కూడా దాదాపు కూడా 50,000 సీట్ల వరకు జాతీయ ఇంజనీరింగ్ కళాశాలల్లోనూ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలల్లోనూ దేశం మొత్తం మీద కూడా జూన్ 3వ తేదీ నుండి జోసా కౌన్సిలింగ్ ద్వారా సీట్ల భర్తీ కార్యక్రమం అనేది చేస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు జేఈఈ మెయిన్స్ రాసిన విద్యార్థులు ఎవరైతే 2.5 లక్షల మందిని కట్ ఆఫ్ ఆధారంగా ఎంపిక చేశారో వాళ్ళందరూ కూడా మే 18వ తేదీ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాయబోతారు. జూన్ 2వ తేదీ పరీక్షా ఫలితాలు వెలువడతాయి. జూన్ 3వ తేదీ నుండి 5 దశలుగా జోసా కౌన్సిలింగ్ అనేది జాతీయ కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. జాతీయ ఇంజనీరింగ్ కళాశాలల్లోనూ మరియు ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కళాశాలల్లోనూ ఈ యొక్క జోసా కౌన్సిలింగ్ అనేది ప్రారంభమవుతుంది. ప్రతి విద్యార్థికి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని అందించడం జరుగుతుంది. కాబట్టి జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ పరీక్ష పైన ప్రతి ఒక్కరూ కూడా కాన్సన్ట్రేషన్ చేసి పరీక్షను బాగా రాసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐఐటి కళాశాలల్లో 17,740 సీట్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క కళాశాల ఉంటుంది. ఐఐటి కళాశాలల్లో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క కళాశాల ఉంటుంది. అది కూడా ఈ సంవత్సరం సీట్లు పెంచడం జరిగింది. కొత్తగా ఐఐటి కళాశాలను తీసుకురావడం కూడా జరుగుతున్నది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తిరుపతిలో ఐఐటి కళాశాలలు ఉంది. తిరుపతి నుండి వెంకటగిరికి వెళ్ళే దారిలో ఏర్పేట దగ్గర ఈ ఐఐటి కళాశాల ఉంది. ఇందులో కూడా సీట్లు అనేటివి పెంచడం జరిగింది అని ప్రతి విద్యార్థికి కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.